అందరికీ నమస్కారం. ఇలా వచ్చేసి వీడియో చూసేసి అలా వెళ్ళిపోకండి. కొంచెం మా ఛానల్లోని కంటెంట్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్తే, దీనికి కొవ్వు మామూలుగా లేదు అని నోట్లో గొనుక్కుంటూ ఉంటే వినపడుతుంది అని అనగానే, వినబడాలనే కదా అనేది అంటాడు. ఈసారి అదరు ముఖం చూసి, నాకు కొవ్వు ఉందారా, ఒక్కసారి నా వైపు చూసి మాట్లాడు అనగానే, తను మామూలుగా అన్నా కూడా తన భార్య ముఖం నుండి పాదాల వరకు గమనిస్తాడు. కొవ్వు సంగతి అటు నుంచి కనీసం కేజీ కంట లేకుండా తయారైంది మనిషి. పెళ్ళికి ముందు పర్ఫెక్ట్గా ఉండేది. పెళ్ళైన తర్వాత కొంచెం బొద్దుగా అయితే, పిల్లలు పుట్టాక తను బాగా చూసుకొని తను కూడా ఇంటి దగ్గర ఉండటం వల్ల చాలానే లావ్ అయ్యింది. 1 year తర్వాత కాస్త ఒళ్ళు తగ్గింది. ఇప్పుడు చూస్తేనేమో కనీసం మనిషిలాగా కూడా కనపడట్లేదు. బాధగా తన వైపు చూస్తూ, ఏంట్రా ఇది అంటాడు. మళ్ళీ జరిగిన విషయం ఏంటో తెలుసుకోవాలని మెదడు హెచ్చరిస్తూ ఉండటంతో, అదంతా తర్వాత, ముందు చెప్తావా చెప్పవా, నువ్వేం జరిగిందో అంటూ మొదటికే రావటంతో, నువ్వెన్నిసార్లు అడిగినా నా దగ్గర నుండి సమాధానం రాదు అంటూ అంతకంటే సీరియస్గా చెప్పడంతో తన వైపు ఇంకా కోపంగా చూస్తూ, చెప్పకురా, ఇలాగే ఉండు, మన జీవితాన్ని నాశనం చేయి, అప్పుడు కానీ నువ్వు సంతోషంగా ఉండవు. ఇప్పటికే ఎన్నో అవమానాలు, మరెన్నో బాధలతో ఇల్లు చేరుతూ ఉన్నాను. ఏదో ఒకరోజు అవమానంతోనే ఏదో ఒకటి ఆలోచిస్తూ నేను దారిలోనే అంటూ ఏదో మాట్లాడబోయేలోపు తన చేత్తో నోరు మూసేసి, ఏంట్రా ఆ మాటలు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నా కోపం తెప్పించకు దీపు అనగానే, చెప్పు, నువ్వు చేసేది ఏమైనా బాగుందా అంటూ గట్టిగా అరవగానే, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేసేయి, ఒక లూజర్గా ఈ సమాజం నన్ను వెలివేసింది అంతే అనగానే, తన కాలర్ 2 చేతులతో పట్టుకొని, ఇదిగో ఇటువంటి పిచ్చి మాటలే వద్దనేది, నా మొగుడు ఎప్పుడూ లూజర్ కాదు, వాడు తలుచుకోవాలి కానీ ఎంతటి విజయమైనా సరే తన పాదాల చెంతకు రావాల్సిందే అంటూ చాలా కాన్ఫిడెంట్గా చెప్పడంతో తన భార్య కళ్ళల్లో ఉన్న నమ్మకానికి మరొక్కసారి తన పెదవులు విచ్చుకుంటే, నా వల్ల నీకు పిల్లలకు ఎప్పుడూ అవమానాలేరా అంటాడు. అలా అనుకురా అంటూ తన పెదవులు అదర్వు తలపైన నిలపగానే, ఎన్నో రోజుల క్రితం దూరమైన ఆత్మీయ స్పర్శ ఇప్పుడు దరిచేరడంతో దీప్తి నడుము చుట్టూ చేతులు వేసి ఇంకాస్త దగ్గరికి జరుపుకొని కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోతాడు. ఎవరికి దూరం జరగాలని లేదు. ఇద్దరికీ కన్నీళ్లు కారిపోతున్నాయి. కానీ అవి ఈసారి బాధతో వచ్చినవి మాత్రం కాదు, ఆనందంతో వచ్చినవి మాత్రమే. చాలా రోజుల బాధ బయటికి వెళ్తూ ఉంది. మనసులు కొంచెంగా తేలిక పడుతూ ఉన్నాయి. కొంచెం సేపటి తర్వాత అదర్ దీప్తి నుండి దూరం జరగాలని చూస్తే, తను అదర్ ముఖంలోకి సీరియస్గా చూస్తూ, ఇన్ని రోజులు దూరంగా ఉన్నది సరిపోలేదా బండోడా అని గట్టిగా అరవగానే, ఒక చేత్తో దీప్తి చుట్టూ చేయి వేసి ఇంకో చేత్తో చెవిలో వేలు పెట్టి అటు ఇటు అంటూ, అబ్బా రాక్షసి, అసలు ఒంట్లో కేజీ కండలేదు, ఇలా ఎలా అరుస్తున్నావే, అయినా నీకు ఈ మధ్య నేనంటే బొత్తిగా రెస్పెక్ట్ లేకుండా పోయింది. ఒక ఐబ్రో రైస్ చేసి చూస్తూ, రెస్పెక్ట్ కావాలా సార్ మీకు, రెస్పెక్ట్ తీసుకోండి అంటూ ముందుకు వచ్చి చెవి గట్టిగా కొరకగానే, ఈసారి మాటికి అరిస్తే బాగోదని అరుపు బలవంతంగా నోట్లోనే నొక్కేసి, ఏంటే ఇలా తయారయ్యావు అంటూ ఏడుపు మొహం పెట్టుకోగానే, అయ్యో సార్, అథర్వసింగన్నయ్య గారు, మీకు ఇంకా రెస్పెక్ట్ సరిపోలేదండి, ఇప్పుడు సగం మాత్రమే ఇచ్చాను, ఇంకాస్త ఇస్తే లెవెల్ అయిపోతుంది అంటూ ఇంకో చెవి కొరకడానికి ముందుకు రావడంతో తనకి చెక్కిలి గింతలు పెడుతూ, రక్తం తాగేస్తామని అలా కొరికి పెడుతున్నావు అంటూ, రెస్పెక్ట్ వద్దు ఏమీ వద్దు, ఒరే బండోడా అనుకో అంటాడు. నిన్ను 30 తిప్పులు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించకపోతే అప్పుడు అడుగురా బండోడా, లేదంటే నువ్వు చేసిన పనికి నాకు కోపం ఎలా తీరేది అనగానే, తన కొట్టడం కొరకడం సంగతి పక్కన పెడితే తన వైపు అలాగే చూస్తూ, నువ్వు నన్ను అనుమానిస్తున్నావారా, అనుమానం కాదద్దు, నువ్వు చేసిన పనికి బాధ, కోపం, ఆవేశం, ఎలారా ఇన్ని రోజులు దూరంగా ఉండిపోయావు, ఇప్పుడు కూడా ఏదో ఆ పనికి మాలిన బల్లుల వల్ల దగ్గరికి వచ్చావు కానీ, లేదంటే అసలు ఉన్నా లేకపోయినా నీకు పెద్ద ఇబ్బంది లేదు కదా అనగానే, ఈసారి కాస్త సీరియస్గా చూస్తూ, ఏంటే మాటికి చావు గురించి మాట్లాడుతున్నావు, ఇంకొకసారి నీ నోటి నుండి అలాంటి మాటలు వచ్చాయి అంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఆహా అవునా, ఇంకా మాట్లాడు అనగానే,
ఇలా కాదే, నీకు సరిగ్గా నాతో పనిష్మెంట్ పడలేదు అంటూ ముందుకు రాగానే తన పెదవుల మీద ముద్దు పెట్టే సమయానికి మధ్యలో చెయ్యి అడ్డు పెట్టేసి, హలో మాస్టారు, మీరు అన్న ఆశలు పెట్టుకోవద్దు అనగానే తన వైపు దీనంగా చూస్తూ, 2 years గ్యాప్ వచ్చిందిరా. కాదు కాదు కాదు, అంతకంటే ఎక్కువనే అంటాడు. ఇంకా ఎక్కువ వస్తుంది చూసుకో. అంత ఈజీగా దొరుకుతాననుకున్నావా? నిన్ను 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తాను, లేదంటే నన్ను ఎంత ఏడిపించావురా అంటూ తన గుండెల మీద కొడుతూ ఉంటే, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, ఇక కావాలంటే రోజు కొట్టచ్చు, పద వెళ్దాం మన రూమ్కి అంటూ తన్ని ఎత్తుకుంటూ ఉంటే, అంత లేదురా దొంగ సచ్చినోడా, నువ్వు చేసిన పనికి నీకు ఇంకా బ్రహ్మచర్యం తప్పదు, నోరు మూసుకొని నీ గదిలోకి వెళ్ళు అనగానే, ఏంటే ఎక్కువ చేస్తున్నావు అంటూ తను అలాగే ఎత్తుకొని తను ఉండే గెస్ట్ రూమ్లోకి తీసుకువెళ్ళి డోర్ క్లోజ్ చేయగానే కొంచెం భయంగా, ఇప్పుడు రా ఇలా రౌడీలో తయారయ్యావు. తను మాత్రం భార్య మాటలు ఏమీ పట్టించుకోకుండా అసలు జీవితంలోనే తన ముఖం చూడదు, అలాగే వాళ్ళ మధ్య దూరం అలాగే ఉండిపోతుంది అనుకున్న సమయంలో ఇలా అనుకోని అదృష్టంలో ఏ దేవుని పుణ్యమో ఇలా కలిసిపోయారు. కాదు కాదు కాదు, తన ఫ్యామిలీ వల్ల, ముఖ్యంగా కన్నమ్మ వల్ల ఈరోజు వాళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధలు తొలగిపోయాయి. అది చాలు అనుకుంటూ తను పడుకొని కరెక్ట్గా తన గుండెల మీదకి అడ్జస్ట్ చేసుకుని తలపైన ముద్దు పెడుతూ, పడుకోమా చాలా అలసిపోయావు అనగానే అదర్ వైపు ప్రేమగా చూస్తూ మళ్ళీ అంతలోనే కోపంగా చూస్తూ, ఇలా నీకు దగ్గరగా ఉన్నంత మాత్రాన నాకేమీ కోపం పోయినట్టు కాదు అంటూ గట్టిగా అరవగానే, ఊరికే అరిచి ఆవేశం తెచ్చుకోకే, సరే నువ్వు నా మీద కోపంగా ఉన్నావు, కొట్టు తిట్టు, అవసరమైతే ఇంతకు ముందులాగా కొరుకు, ఇక పడుకో నాన్న, నాకు ఇలా నీతో పడుకోవాలని చాలా రోజుల నుంచి ఉంది, ఈ అవకాశాన్ని నేను వదులుకోవాలనుకోలేదు అంటూ కంట్లో నీరు చేరగా చెప్పగానే ఏం మాట్లాడకుండా అదరు షర్ట్ గుప్పిట పట్టుకొని మౌనంగా ఉండిపోతుంది. కానీ ఇద్దరికీ నిద్ర రావట్లేదు. అదర్వు గుండె ఆనందంతో ఎగిసెగిసి పడుతుంది. తన గుండె చప్పుల్లో మార్పు దీప్తికి అర్థమవుతూనే ఉంది. ఇద్దరూ అనుకోకుండా ఒకరి ముఖం ఒకరు చూసుకోగానే ఏం ఆలోచిస్తున్నారో తెలుసు కాబట్టి చిన్న చిరునవ్వు ఇద్దరు పెదవుల మీద వచ్చేస్తుంది. తను మౌనంగా అలాగే ఉండటంతో తన హెయిర్ చెవి వెనకాల సర్దుతూ నిద్ర రావట్లేదా అంటూ ఎంతో ప్రేమగా అడగగానే గుండె మీద గట్టిగా కొరికి, నీకెందుకురా అంటుంది. అబ్బా రాక్షసి, అడిగినా కూడా కొరుకుతావేంటే, సమాధానం తిన్నగా చెప్పలేవా అనగానే మళ్ళీ ఇంకోసారి కొరికి, నాకు ఇలాగే సమాధానం చెప్పడం వచ్చు, అది కూడా నీలాంటి బండోడి దగ్గర, ఇదిగో ఇలాగే కొరికావంటే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు వేపించుకోవాలి నేను అంటూ తన భర్త గారు నిదానంగా చెప్పగానే అదరు మాట్లాడిన మాటలకి అర్థం ఏంటో తెలుసుకుని, నన్ను కుక్క అంటావా అంటూ గట్టిగా అరవగానే, అబ్బో కలెక్టర్ గారికి చాలా త్వరగానే బల్బు వెలిగింది అంటాడు. అలాగే కోపంగా చూస్తూ ఉంటే, ఏదన్నా మాట్లాడరా, చాలా రోజులు కాదు 3 సంవత్సరాలు దాటిపోయింది నీ మాటలు విని, నిన్ను ఇలా దగ్గరగా తీసుకుని అంటూ తలపైన ముద్దు పెట్టగానే కోపంగా చూస్తూ ముద్దు పెట్టిన దగ్గర తుడిచేసుకుని, ఊరికే ముద్దు పెట్టావేంటి తంతా చెప్తున్నా అనగానే అయోమయంగా చూస్తూ, ఏంటే నేను ముద్దు పెడుతుంటే తుడిచేసుకుంటూ ఉన్నావా, ఇంతకుముందు పెట్టకపోతే అడిగి మరీ పెట్టించుకునే దానివి అనగానే, అది అప్పుడు ఇప్పుడు కాదు అంటూ యాటిట్యూడ్గా చెప్పగానే ఒక ఐబ్రో రైస్ చేసి సూటిగా చూడగానే తడబడుతూ, నీ చూపులకి నేనేమీ బెదర్ను అంటుంది. అప్పుడు ఒక చిన్న స్మైల్ ఇచ్చి, నిజమే బెదరకుండా ఎంత గట్టిగా ఉన్నావో నీ హార్ట్ బీట్ చెప్తుంది అనగానే కంగారుగా తన మీద నుండి లేవాలని చూస్తుంటే, ఆ ప్రయత్నాలన్నీ మానుకో బేబీ అంటూ తన నడుము చుట్టూ గట్టిగా చేతులు వేసి చెప్పగానే, ఇందుకదు నిన్ను బండోడు అనేది, ఎముకలు విరిగిపోతాయి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటే, ఇక చాలురా, లేని కోపం ప్రదర్శించకు, నా మీద కోపం తీర్చుకోవాలని ఉంది, కానీ నాకు దూరంగా కూడా ఉండలేవు, అందుకే ఇలా అరుస్తున్నావని తెలుసు అంటూ, అది అప్పుడు ఇప్పుడు కాదు అంటూ యాటిట్యూడ్గా చెప్పగానే తను మెల్లిగా లేచి దీప్తి కదలకుండా తన్ని మళ్ళీ అలాగే ఒళ్ళోకి తీసుకొని, ఇప్పుడు చెప్పు విషయాలేంటి అనగానే, నా మీద నీకు కోపం పోయి ఉండొచ్చు, కానీ నీ మీద నాకు అసలు కోపం పోలేదు, కోపం తగ్గిన తర్వాతే ఏ వింతలైనా విశేషాలైనా అంటూ గట్టిగా చెప్పగానే, రాక్షసి, నీ మీద నాకెందుకే కోపం, నీ మీద ప్రేమ అంతులేని ఆరాధన తప్ప ఎప్పటికీ కోపం రాదు, రాలేదు కూడా, ఇక నా మీద నువ్వు కోపంగా ఉంటావా, ఉండు, ఎందుకంటే నేను ఇందుకు అర్హుణ్ణే,
ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టాను కదా అంటూ తన తలపైన ముద్దు పెడుతూ ఉంటే మళ్ళీ తుడుచుకుంటుంది. పంతం కొద్దీ ముఖమంతా పెడుతూ ఉంటే తను తుడుచుకుంటూ ఉంటుంది. ఇలా కాదు, ఈసారి డైరెక్ట్ లిప్ లాక్ అంటాడు. కోపంగా చూడగానే రాక్షసి చూపులతోనే చంపకు, ఈసారి మాత్రం మనిద్దరం కూడా సంతోషంగా ఉన్నప్పుడే మన లైఫ్ స్టార్ట్ అవుతుంది, ఓకేనా నువ్వు? ఆవేశపడి ఇలా ముక్కు ఎర్రగా చేసుకోకు అంటూ ఇన్ని రోజులు దూరమైన మాటలన్నీ తను మాట్లాడుతూ ఉంటే పైకి కోపం ప్రదర్శిస్తూ లోపల మురిసిపోతూ ఆ మాటలన్నీ వింటూ ఎప్పుడు నిద్రపోయిందో అలాగే అతని గుండెల మీద పడుకొని కళ్ళు మూసుకుంటుంది. తన శ్వాసలో తేడా తెలిసి ఒక్కసారి దీప్తి వైపు చూడగానే ముఖమంతా ప్రశాంతంగా కనిపిస్తుంటే లవ్ యూరా, లవ్ యూ సో మచ్ బంగారం. ఇన్ని రోజులు నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను, అందుకు నన్ను క్షమించమ్మా. ఏ పరిస్థితుల్లోనైనా సరే ఇక నీకు దూరంగా ఉండను అంటూ గుండె మోయలేనంత సంతోషంగా ఉండటంతో తను మాత్రం రాత్రంతా దీప్తిని అలా ఒళ్ళో పడుకోబెట్టుకొని తన ముఖం వైపు చూస్తూ మధ్య మధ్యలో తలపైన ముద్దు పెట్టుకుంటూ అలాగే ఉండిపోయాడు. ఇక్కడ సింగరాయుడు మాత్రం మన కన్నమ్మని అలాగే ఎత్తుకొని బయటికి వచ్చేస్తాడు. అక్కడ గార్డెన్లో దించగానే చిందులు తొక్కుతూ పెనిమిటి ఏటి నువ్వు అనగానే ఏందే రెచ్చిపోతున్నావు నువ్వు అంటూ ఈసారి తన చెయ్యి మెలిపెట్టగానే గట్టిగా అరుస్తూ అమ్మో దేవుడో, ఈ మనిషి చెయ్యేటి పులి పంజాలాగుంది, నన్ను ఒగ్గే పెనిమిటి, ఇంకో పాలు అట్టా మాట్లాడను లేదు, ఈసారి నీకు గట్టిగా పడాలి అంటూ ముందుకు రాగానే పెనిమిటి అంటూ గట్టిగా అరవగానే ముందుకు అడుగు వేసేవాడు కాస్త అక్కడే ఆగిపోయి తన వైపు విచిత్రంగా చూస్తూ ఉంటే వెర్రి నవ్వు నవ్వి అంటే నువ్వు నన్ను కొట్టేస్తావని అట్టా అరిసినాను అంటుంది. ఈసారి అరిచి గీ పెట్టినా కూడా నిన్ను వదలను అంటూ చాలా స్పీడ్గా కన్నమ్మని పట్టుకోవాలని 2 అడుగులు ముందుకు వేసేసరికి అంతకంటే స్పీడ్గా చేప పిల్లలాగా జారిపోతూ పరుగులు పెట్టడం మొదలు పెడుతుంది. ఎంతలా అంటే ఒక్కసారిగా ఇషాన్ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నాడు. అక్కడ గార్డెన్లోనే చైర్స్ కూడా వేశారు, అక్కడక్కడ టేబుల్ కూడా ఉంది. వాటన్నింటి కూడా చాలా ఈజీగా జంప్ చేసి ఇషాన్ని అరగంటలో ముచ్చెమటలు పట్టించేలాగా పరుగులు పెడుతూ ఉంది. అంతసేపు పరిగెడుతూ ఉండేసరికి బాబు గారికి ఆయాసం పూర్తిగా వచ్చేసి చెమటలతో అలాగే చైర్లో కూలబడిపోతాడు. కన్నమ్మ మాత్రం ఆయాసపడి ఒక చైర్ దగ్గర నిలబడి పెనిమిటి అప్పుడే మీ సత్తు అయిపోయినాదా అంటుంది. చెమటలతో తడిసి ముద్దైపోయిన తన భర్తను చూసి అయ్యో పెనిమిటి ఇట్టా తడిసిపోయి ఉండవేంది అంటూ ఏదో జాలిపడి ముందుకు రాగానే మన దొంగ ఇషాన్ అదే సందనుకుని కన్నమ్మ చేయి పట్టుకొని గట్టిగా లాగేస్తాడు. పట్టేసుకున్నా దొరికేసావే, ఇప్పుడెక్కడికి వెళ్తావంటూ ఇది సానా తొండి అని గట్టిగా అరుస్తుంది. తొండి లేదు తొండా లేదు, అలా ఇంకోసారి గట్టిగా అరిచావంటే సూది దారం తీసుకొని నోరు కుట్టేస్తాను, ఊరికే వసపెట్టలాగా అరుస్తూ ఉంటావు. సైలెంట్ అయిపోయి 2 చేతులతో నోరు మూసుకోగానే అలా నోటి మీద చేతులు పెట్టుకోవడం కూడా ఎంతో ముద్దుగా అనిపించింది. చిన్న కుందేలు పిల్లలాగా తన ఒడిలో ఒదిగిపోయిన తన భార్య వైపు చూసిన ఇషాన్కి ఎందుకో మనసంతా కూడా తెలియని ఆనందంతో నిండిపోయింది. ఎంత ప్రశాంతంగా ఉంటుందో కన్నమ్మ దగ్గరికి వస్తే, అసలు స్వచ్ఛమైన తన ముఖం చూస్తే చాలు. ఎన్ని కష్టాలున్నా ఎంత చికాకులో ఉన్నా కూడా చాలా ప్రశాంతంగా మారిపోతుంది మనసు. సడన్గా ఇంటి దగ్గర మ్యాటర్ గుర్తొచ్చి అవును ఏదేదో చేసేసి వచ్చేసావు, వాళ్ళు ఏమైనా గొడవ పడితే ఏం చేస్తావు అనగానే వెంటనే నోటి మీద చేతులు తీసేసి అట్టా ఎట్టా జరుగుతుంది పెనిమిటి, నేను అసలు ఒప్పుకోను, నేను ఎంత పెయిన్ చేశాను నీకేటి తెలుసు, ఓయమ్మో చాలా జాగ్రత్తగా ఎలుక పిల్లలు బల్లులు ఆడేసినాను గదేటి, చూస్తా ఉండు పెదబాబా దీపమక్క కలిసిపోతారు, వాళ్ళ మనసుల్లో ఉండే ప్రేమ బయటికి వస్తుంది, ఇవి కన్నమ్మ మాట అని దృఢంగా చెప్పగానే తన కళ్ళల్లో ఎక్కడలేని కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంటే నిజంగా అలా జరుగుతుందంటావా అనగానే 100కి 100 పాలు జరుగుతుంది పెనిమిటి, అసలు ఈ కన్నమ్మ ఏదైనా పెయిన్ అయితే అది కరెక్ట్గా అయిపోతుంది, మాటి మాటికి ప్లాన్ని పెయిన్ అంటూ ఉంటే చిన్నగా తల కొట్టుకొని నీ ఇంగ్లీష్ ఏంటి ఇంత దరిద్రంగా ఉంది, మామూలుగా మాట్లాడి చావచ్చుగా అనగానే వెంటనే మూతి ముడుచుకొని అలిగి ముఖం తిప్పుకోగానే అబ్బా నేనేదో క్యాజువల్గా అన్నాను అంటాడు. వెంటనే తన భర్త వైపు చూస్తూ ఓ పెనిమిటి నువ్వు నన్ను చాలా ఎగతాళి చేస్తూ ఉండవు, అయినా పెద్ద పెద్ద చదువులు చదివి ఇంగిలి పీస్ వస్తేనే నువ్వు నీ దగ్గరికి రాణిస్తావా, అయినా నాకు కూడా తెలుసులే నేనంటే నీకు ఇష్టమే లేదు, ఏదో పురుగును చూసినట్టు చూస్తూ ఉంటావు, నేను ఎంతైనా అడవి మనిషిని కదా అంటుంది. ఆ మాట చెప్పేటప్పుడు ఎందుకో కన్నమ్మకి ఏడుపు అస్సలు కంట్రోల్ కాలేదు. కళ్ళ నుండి నీళ్లు బయటకు వచ్చేసి భుజంతోనే కన్నీళ్లు తుడుచుకొని నీకు ఎప్పుడూ నేను ఇబ్బంది కాను పెనిమిటి,
నువ్వు దూరంగానే ఉండమన్నావు, అట్లాగే ఉంటాను ఎప్పుడూ కూడా. నా ఏషంతో కానీ భాషతో కానీ నీకు ఇబ్బంది కలిగించను. ఎందుకో ఒక్కసారిగా ఇషాన్కి తన భార్య అలా మాట్లాడుతూ ఉంటే గుండె మొత్తం మెలిపెట్టినట్టు అనిపించింది. తను కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి గుండె అంత తీవ్రమైన వేదనకి గురి అవుతూ ఉంటే వెంటనే తన భుజం చుట్టూ తెలియకుండానే చేయి వేస్తాడు. తన భర్త గుండె మీద ఒదిగిపోయి వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెడుతుంది. ఎందుకు పెనిమిటి, నా జీవితం ఇట్టా అయిపోవాలా? ఊహ తెలిసి కాస్త పెద్దగా అయ్యే సమయానికి అమ్మ దూరం అయిపోనాది. తీరా నేను పెళ్ళిడికి వచ్చేసరికి అయ్య కూడా దూరం అయిపోనాడు. నేనంటే ఎవరికీ ఇష్టం లేదా? మా పెద్ద చెప్తా ఉండేది, కట్టుకునేడే నీకు దేవుడు, అన్నీ తనే అయి చూస్తాడు అని. మరెందుకు నా జీవితం ఇట్టా అయిపోనాది? నేనంటే ఎవరికీ ఇట్టం లేదా? ఇలా నన్ను దూరం చేసేస్తారా? ఎందుకు ఇలా అయిపోవాలి? అంతగా దేవుడికి నా జీవితం ఇట్టం లేకపోతే నన్ను కూడా వాళ్ళ దగ్గరికి తీసుకుపోవచ్చు కదా అనగానే వెంటనే చంపేస్తాను అంటాడు. భయంగా తన భర్త వైపు తలెత్తి చూడగానే ఆ కళ్ళల్లో ఉన్న బెదిరికి ముఖమంతా అప్పటికే ఏడవడం వల్ల ఎర్రగా అయిపోయింది. కందినట్టు కనిపిస్తూ ఉంటే తనకే పాపం అనిపిస్తుంది. తన వైపు చూస్తూ తెలియకుండానే ఇంకాస్త దగ్గరగా జరుపుకొని, ఎందుకు అలా బాధపడతావు? మన నుంచి ఎవరైనా దూరం అయిపోయారు అంటే వాళ్ళకి మనమంటే చాలా ఇష్టమని. ఇలా అనవసరంగా ఆలోచించొద్దు అనుకుని తన మెదడులో ఏవేవో ఆలోచనలు వస్తాయి. వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారా? అలా ఎలా? అసలేం జరిగింది అనుకుంటాడు. ఏదైనా ప్రమాదంలో చనిపోయారా, లేదంటే ఇంకా ఏదైనా రీజన్ ఉందా అనుకుని ఒక్కసారిగా ఫోన్ వస్తూ ఉంటే తన నుంచి దూరం జరగకుండా ఎవరో చూడకుండా ఫోన్ లిఫ్ట్ చేయగానే ఇషాన్ బేబీ నేను అన్న వాయిస్ వినిపించింది. ఫోన్ వైపు చూస్తాడు. సోనియా అని ఉండటంతో వెంటనే కన్నమ్మ వైపు చూడగానే ఫోన్ అతి దగ్గరగా ఉండటంతో ఆ వాయిస్ గుర్తుపడుతుంది. తన వైపు చూసేసరికి తను ఎక్కడుంది ఒక్కసారి గమనించుకొని, క్షమించి పెనిమిటి, నీకు అడ్డం రాకూడదు అనుకుంటూనే ప్రతి విషయంలో అడ్డం వస్తా ఉండాను అంటూ తన ఒళ్ళో నుండి లేచి దూరంగా వెళ్ళిపోతుంది. సోనియా మాత్రం ఇంటి నుండి తన్నులు తిని వెళ్ళిపోయిన తర్వాత తన గురించి ఒక్కసారి కూడా అడగని ఇషాన్ మీద కోపం వస్తూ ఉంటే వెంటనే ఫోన్ చేస్తుంది. కానీ అతి సమీపంలో కన్నమ్మ మాటలు వినిపించేసరికి తన కోపం ఇంకా ఎక్కువైపోయి, ఇషాన్ బేబీ అసలేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఆ అడవి మనిషి నీకు దగ్గరగా ఉందా? ఎందుకు దాన్ని దగ్గరగా రాణిస్తున్నావు? నువ్వు మర్చిపోతున్నావేమో, ఎప్పటికైనా నేను నీ భార్యని. నీ పక్కన వైఫ్ స్థానం అంటే అది నాది మాత్రమే. అసలు నీ పక్కన కూడా దానికి ఉండడానికే అర్హత లేదు. చదువు సంధ్య లేదు, డ్రెస్ సెన్స్ లేదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, అడవి వేషం, అడవి బుద్ధులు, అది కూడా ఒక జంతువుతో సమానం అంటూ ఇష్టం వచ్చినట్టు వాగడం మొదలు పెడుతుంది. కానీ తన మాటలేవి కూడా ఇషాన్ చెవికి ఎక్కటం లేదు. తన నుంచి దూరంగా వెళ్ళిపోయిన కన్నమ్మ మీదే ఉంది తన చూపంతా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.